హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు? ఎప్పుడెప్పుడు మొదలెట్టొచ్చు? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాటన్నిటి గురించని వివరించటానికని నేను మీ ముందుకొచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం లేదు. హెయిర్ లాస్ ఆగిపోతుంది కదా అని చెప్పి చాలా మంది అపోహలో ఉంటారు. నేను ఎప్పుడు కూడా నా ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్‌కి ఒకటే చెప్తాను. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక లేని జుట్టు అనేది మీకు రావచ్చు. అది మంచిగా గ్రోత్ వస్తుంది. కానీ ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ట్రాన్స్‌ప్లాంట్స్ చేయించుకున్నాక బయట ఎక్కడో చేయించుకున్నాక నా దగ్గరికి ఒక 4, 5 ఏళ్ల తర్వాత వస్తారు. సార్ నేను అక్కడ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నా అయినా గాని నాకు జుట్టు ఊడుతుంది అని అంటారు. చాలా ముఖ్యమైన విషయం అండి మీరు తెలుసుకోవాల్సింది ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోకముందు, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నాక కూడా మందులు మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నాళ్ళ వరకు వాడాలి సార్ అని అంటారు. ఎన్నాళ్ళ వరకైతే మీకు వెంట్రుకలు కావాలో అన్నాళ్ళ వరకు మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. మరి సార్ దీనికి ఎలా మనం కాపాడుకోవాలి అని అంటే మనం పీఆర్పీ, మీసో, జీఎఫ్సీస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. మా దగ్గర కొత్తగా ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి కూడా తయారు చేస్తున్నాం అనమాట. ఆ ఎక్సోజోమ్ థెరపీస్ కూడా మనం చేయటం తోటి కూడా మనకి వెంట్రుకలు అనేటివి మంచిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. వెంట్రుకలు అనేటివి మనకి మంచిగా స్ట్రెంత్ కావటానికని మనం ఈ విధంగా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు? ట్రాన్స్‌ప్లాంటేషన్ నాకు ఇవాళ రాత్రి అయింది సార్, నెక్స్ట్ డే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ డేకి జాగ్రత్తలు అనే దాని గురించి నేను పాత వీడియోలో చెప్పాను. కానీ ఎప్పుడు మొదలెట్టాలి ఈ మందులు అనంటే మినాక్సిడిల్ కానీ, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కానీ, ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, అలానే మీకు ఇతరత్ర ఏవన్నా కానీ మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన 7 రోజుల తర్వాత మనం చేసుకుంటే మంచిగా నెమ్మదిగా కంటిన్యూ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. మినాక్సిడిల్ అనేది మనం 7th డే నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం భాగం ఈ భాగం అంతా పెట్టొచ్చండి. ఇక్కడ వెనుక భాగం కూడా పెడితే మీకు వెంట్రుకలు కూడా మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మినాక్సిడిల్ ఉదయం, సాయంత్రం పెట్టవచ్చండి. సార్ షాంపూ చేయొచ్చా అని అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత సెకండ్ డేనే మనం షాంపూ చేస్తాం కదా, అలానే మనం ఆ షాంపూ కూడా కంటిన్యూ చేస్తూ ఉండాలి. సార్ మినాక్సిడిల్ సరే, న్యూట్రిషనల్ సప్లిమెంట్ మనం తీసుకోవచ్చా అని అడుగుతారు. న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ అనేది మ్యాండేటరీ అండి. అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. చక్కగా బయోటిన్ కాకుండా మనం అమైనో యాసిడ్స్, ఇలాంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ కాంపోజిషన్ ఉన్న న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తోటి మనకి వెంట్రుకలకి మంచి స్ట్రెంత్ అనేది వస్తూ ఉంటుందండి. ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేటివి నేను 2 నెలల సప్లై అనేది ఇస్తూ ఉంటాను. 2 నెలల వరకు ఐరన్, కాల్షియం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసేటప్పుడు చిన్న అమౌంట్ లో మనకి బ్లడ్ లాస్ అనేది అవుతూ ఉంటుంది. సో చిన్న అమౌంట్ లో మనకి బ్లడ్ లాస్ అయింది అని అంటే మనకు అక్కడ మనం ఐరన్, కాల్షియం తోటి సప్లిమెంట్ చేసుకోవాలి. అప్పుడు బ్లడ్ లో మనకి ఐరన్ కూడా మంచిగా రికవరీ అవుతుందండి. హెయిర్ లాస్ కాకుండా కూడా కాపాడుకోవచ్చు అనమాట. ఇలా మనకి ఐరన్, కాల్షియం అది చూసుకుంటూ దానితో పాటు డిటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనే టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఇవి యాంటీ ఆండ్రోజెన్స్ గా పనిచేస్తాయి. ఇవి టాబ్లెట్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే షాంపూ కూడా. షాంపూ మనకి చార్కోల్ బేస్డ్ షాంపూస్ కానీ, ఎటువంటి కానీ మంచి స్కాల్ప్ స్టిమ్యులేటరీ షాంపూస్ కానీ మనం వాడవచ్చు అనమాట. ఇది మెడిసిన్స్ కి సంబంధించినంత వరకు. ఆ తర్వాత మనం ఇది కంటిన్యూ చేసుకుంటూ ఐరన్, కాల్షియం అనేది ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటూ మనము ఒక 2 నెలల తర్వాత ఆపాల్సిన అవసరం ఉంటుంది ఐరన్, కాల్షియం ని. మిగతా అన్ని కంటిన్యూ అవుతూ ఉంటుంది. సార్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాక ఇవన్నీ మనం వాడాలి కదా, స్పెషల్ మెయింటెనెన్స్ కదా అని అంటారు. నేను ఒకటే చెప్తానండి, మీరు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోకున్నా మీరు ఎప్పుడు కూడా ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని మీరు మినాక్సిడిల్ వాడతారు, న్యూట్రిషనల్ సప్లిమెంట్ వాడతారు, ఫినాస్టరైడ్, డిటాస్టరైడ్ వాడతారు, షాంపూ వాడతారు. సేమ్ థింగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కూడా అదే వాడతారు. సో మీరు స్పెషల్ గా మీరు ఏం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి. అలానే మీకు దీనితో పాటు మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పీఆర్పీ, మీసో, జీఎఫ్సీస్ అని ఉంటాయి. ఎక్సోజోమ్స్ థెరపీస్ అనేది కొత్తగా లాంచ్ చేశాం మేము. వీటి వల్ల మనకి వెంట్రుకల్లో మంచి కుదుళ్ళ దగ్గర స్ట్రెంత్ వచ్చి మంచిగా జుట్టు అనేది పెరుగుతూ ఉంటాయి. పీఆర్పీ అంటే ఏంటి? మీ ఓన్ బ్లడ్ ని తీసుకొని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తయారు చేసి అది వెంట్రుకలకి ఇచ్చేస్తారు. దీని నుంచి అడ్వాన్స్ స్టెప్ గా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ అనేది ఉంటుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేయటం తోటి కూడా వెంట్రుకలు అనేటివి కానీ నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ కాకుండా మీసోథెరపీ కూడా చేస్తారు. మీసోథెరపీ కూడా చేయటం తోటి కూడా మనకి వెంట్రుకలు అనేటివి స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన థెరపీస్ అనేటివి మనకి మంచిగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధమైన జాగ్రత్తలు మనం చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ చేసుకుంటే ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు పెరుగుతూ ఉంటుంది ఎలాగో, అలానే ఉన్న జుట్టు కూడా మంచిగా స్ట్రెంత్ అనేది ఇంకా మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా చేయటం తోటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది.
సో ఇదండి విషయం. మనకి వెంట్రుకలు కావాలి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మంచిగా మెయింటైన్ చేసుకోవాలని అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అనేది ఏం లేదండి. ఉన్న జుట్టుకి కాపాడుకోవటానికని పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్, మినాక్సిల్ ఎలా వాడతామో అలానే చేస్తాం. సంవత్సరం తర్వాత పెరిగిన జుట్టు అది అలానే పెరుగుతూనే ఉంటుంది. కానీ ఉన్న జుట్టుని కాపాడుకోవటానికని ఇవి కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను దానికి తగ్గట్టుగా వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోస్ ని బట్టతలతోటి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలా వద్దా, తర్వాత చాలా మెయింటైన్ చేసుకోవాలి, అవన్నీ నాకు వద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసి చాలా ఈజీగా ఉంటుంది, మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని, మంచి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని, మంచి రిజల్ట్స్ తెచ్చుకొని, కాన్ఫిడెన్స్ తెచ్చుకొని చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవటానికని వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.